రైతు బంధు మార్గనిర్దేశకాలు ఆల్రెడీ నిర్దేశం జరిగింది. దానికి సంబంధించినటువంటి ₹1,00,000 సంబంధించినటువంటి లోన్ ఏవైతే ఉన్నాయో ఈ నెల 18 అంటే రేపు సాయంత్రంలోగా ఆయా రైతుల అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి సమావేశంలో చాలా పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ కూడా అతి త్వరలో అంటే మరొక నెల లోపలే 2 లక్షల రుణమాఫీ సంబంధించినటువంటి లోన్స్ కూడా క్లియర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల నుంచి భారీ ఎత్తున మద్దతు లభించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే మేజర్గా మనం చూసినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి దాంట్లో గతంలో రైతులు కానీ నిరుద్యోగులు కానీ అనేక రకాల అంశాలు పెద్ద ఎత్తున ఆ ప్రభుత్వాన్ని పడగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి చూసినట్లయితే ఈ ప్రభుత్వానికి ప్రస్తుతం వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నటువంటి రైతుల రుణమాఫీ సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో ఆ రుణమాఫీ చేయడం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా రైతులు కొంత కాంగ్రెస్ వైపు ర్యాలీ అవుతున్నట్టు మనకైతే తెలుస్తోంది. రేపు ఒకవేళ ₹1,00,000 రుణమాఫీ చేస్తే కనుక రైతుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొంత ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి చాలామంది రైతులు కూడా కాంగ్రెస్ వైపు మళ్ళేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. దాదాపు నెక్స్ట్ వీక్ జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉంది. దాంతో కూడా నిరుద్యోగులు కూడా కొంతమేర శాంతించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో మొత్తానికైతే 2 ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇటు రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటు నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ రెండింటి సమస్యలను అధిగమించినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇక మిగతా విషయాలపైన ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ 2 అంశాల పక్కన పెడితే ఇక తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీ ఇంప్లిమెంటేషన్లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు పడేటువంటి అవకాశం అయితే ఉండదు. కాకపోతే ఆ 2 ఏవైతే రైతులకు సంబంధించిన అంశం కానీ నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఎంత పెద్ద ఎత్తున హైలైట్ అయిందో అంత పెద్ద ఎత్తున ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చ జరగకపోవచ్చు. చర్చ జరిగినప్పుడు కూడా అది కొంతమేర లిమిటెడ్ పీరియడ్ వరకే అది చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా అంశాలతోటి పెద్ద చర్చ జరగదు వాస్తవంగా. సో ఈ కోణంలో తీసుకున్నట్లయితే 2 ప్రధానమైన అంశాలను మేబీ 1 వీక్ 10 డేస్ లోపల అధిగమించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అది ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి కసరత్తు చేసినట్టు తెలుస్తూ ఉంది. సో మిగతా అంశాలు కూడా ఫోకస్ చేయడానికి కూడా అవకాశం ఉన్నట్టయితే మనకది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకసారి మార్నింగ్ న్యూస్లో రైతు రుణమాఫీ సంబంధించినటువంటి అంశం ఒక్కసారి చూసినట్లయితే ₹1,00,000 రుణమాఫీ రేపే తొలి విడతగా 1,00,000 వరకు రుణాలకు వర్తింపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. పాస్బుక్ ఉన్న ప్రతి రైతు ఖాతాలో కుటుంబాన్ని గుర్తించడానికే రేషన్ కార్డు లేని 6.36 లక్షల మందికి మాఫీ. బ్యాంకులు ఇతర ఖాతాల్లో జమ చేస్తే చర్యలు. అర్హులకు ఆరోగ్యశ్రీ, ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ ఇది గుర్తుపెట్టుకో. మనం దీని గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నెలలోపు ధరణి సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్ చేయాలి. ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సదస్సు. ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 7:20 వరకు భేటీ అంటూ ఒకరిని చూస్తాను. సో ఈ పాయింట్ ఏదైతుందో చూడండి, గతంలో కేసీఆర్ ఏనాడు కూడా ఇలా ఎస్పీలతోటి కలెక్టర్లతోటి ఇంతసేపు భేటీ చేసి ఇలా పలు అంశాలపైన సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేసినటువంటి దాఖలాలు లేవు. సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలామంది కూడా అటు కేసీఆర్ ప్రభుత్వానికి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా పెద్ద ఎత్తున కంపారిజన్ చేస్తూ ఉన్నారు. అయితే నేను కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ఈ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా కంపేర్ చేస్తూ ఉన్నాను. గతంలో ఏనాడు కూడా ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 7:20 గంటల వరకు ఏనాడు కూడా కేసీఆర్ కూర్చున్నటువంటి దాఖలాలు లేవు. ఇంకొక విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా క్యాబినెట్ సమావేశాలు జరుగుతూ ఉండే, అది కూడా ఒక 5-10 నిమిషాలు జరుగుతూ ఉండే. క్యాబినెట్ సంబంధించినటువంటి తీర్మానాలు కానీ అవన్నీ కానీ కేసీఆర్ ముందే వాళ్ళకి చెప్పేస్తాడు, ఇగో మనం ఇవి చేసేస్తున్నాం, మీరు సైన్లు పెట్టేసేయండి అని చెప్పేసి దాన్నే క్యాబినెట్ తీర్మానాలుగా మీడియాకి ఇచ్చేది. సో ఇప్పుడు అలా లేదు, ప్రతిదీ కూడా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో జరుగుతూ ఉంది. దీన్ని మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశంగా మనం చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నారు, ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు. గతంలో కూడా కేసీఆర్ ఇలా ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది కానీ ఎక్కడ కూడా ముందుకు పడలేదు. మరి దీనిపైన రేవంత్ రెడ్డి మరి ఏ విధంగా కసరత్తు చేస్తాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా చూడండి, నెలలోపు ధరణి సమస్యలు పరిష్కరించాలి. నెలలోపు ధరణి సమస్యలు పరిష్కరించే చెప్పేసినారు. 7 నెలలు 8 నెలలు మీ ప్రభుత్వం వచ్చి 7-8 నెలల దగ్గరకు వస్తూ ఉంది. ధరణి పైన
ఒక్కటంటే ఒక పురోగతి కూడా లేకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకు అంటే గతంలో మనం చూసినాం, ఎవరు గతంలో ఉన్నటువంటి సీసీఎల్ కమిషనర్ ఉన్నటువంటి నవీన్ మిట్టల్ ఎవరైతే ఉన్నారో ఆయననే ప్రస్తుతం ఇంకా కమిషనర్గా కొనసాగుతూ ఉన్నాడు. సో ధరణి సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతాయో రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించాలి. నవీన్ మిట్టలు గతంలో నుంచి ఇప్పటివరకు కూడా ఆయన మీద చాలా పెద్ద ఆరోపణ ఉంది. ఆయనే డబ్బులు లేనిది, డబ్బులు తీసుకుంది, ఏ పని కూడా ఒక్క ఫైల్ కూడా ముందు కదలడు. ఇంకొక సామెత కూడా ఉంది, మొత్తం నీ ఆస్తులు కూడా అమ్ముకోవాలి నవీన్ మిట్టలతో పనిచేయించుకోవాలని చెప్పేసి ఒక సామెత కూడా రాజకీయ వర్గంలో చాలా పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఇంత పెద్ద ఎత్తున చర్చ ఉంటే ఎందుకు ఆ అవినీతిపరుడైనటువంటి ఆఫీసర్ని ఎందుకు కొనసాగిస్తున్నట్టు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మీరు గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవరుతున్నారో వాళ్ళనే తిరిగి కొనసాగిస్తూ ఉన్నారంటే దీనిలో మతలబేంటో చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం రేవంత్ రెడ్డి పైన ఉందనేది నా ప్రధానమైనటువంటి ఆరోపణ. అర్హులకు ఆరోగ్యశ్రీ అండ్ హెల్త్ ప్రొఫైల్ గుర్తుపెట్టుకోండి. హెల్త్ ప్రొఫైల్ అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పటి నుంచో కూడా చాలా పెద్ద ఎత్తున తెర మీద ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ప్రొఫైల్ అంటే ఒక హెల్త్ ఐడెంటిటీ కార్డు అంటే ఐడెంటిటీ నెంబర్ ఉంటే కనుక ఏ హాస్పిటల్కి పోయినా కానీ హాస్పిటల్లో ఒకవేళ మనం ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఐడి నెంబర్ చెప్పగానే మనకు సంబంధించిన ప్రీవియస్ మన హెల్త్ రిపోర్ట్స్ అన్నీ కూడా అందులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, మానవ జీవితానికి ఇది చాలా ఇంపార్టెంట్. యొక్క హెల్త్ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్. దాన్ని క్రియేట్ చేసిన అవసరం ప్రభుత్వాలపైన ఉంది. ఇది ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తూ ఉంది, కానీ ముందుకు పడతలేదు. బ్యాంక్ చూడండి, పంట రుణాల మాఫీపై రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. ఊహించని దానికన్నా ముందే ఈ నెల 18 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. లక్షలోపు ఉన్న రుణాల సొమ్మును ఆ రోజు సాయంత్రం కల్లా రైతుల ఖాతాల్లో జమ వేస్తామన్నారు. భూమి పట్టాదారు పాస్ పుస్తకంపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు. కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమే రేషన్ కార్డును పరిగణలోకి తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 90 లక్షల కార్డులుండగా రుణాలు ఉన్న రైతుకు ఖాతాల సంఖ్య 70 లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు. రేషన్ కార్డు లేని 6.36 లక్షల మందికి రుణాలు ఉన్నాయని, వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు. రేషన్ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు తెలుస్తూ ఉంది నిన్నటి జరిగినటువంటి సమావేశంలో. సో దాన్ని కూడా ఒకసారి మనం క్లియర్గా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. గురువారం ఉదయం 11 గంటలకు కలెక్టర్లు జిల్లా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకి వాడాలని, వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దని బ్యాంకర్లకు సూచించాలన్నారు. గతంలో కొందరు బ్యాంకర్లు అలా చేసినందునే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇప్పుడు అలాంటి చర్యలే తీసుకుంటామని హెచ్చరించారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాలో జమ అవుతాయని వెల్లడించారు. రుణమాఫీ జరిగే రైతులను రైతు వేదికల వద్దకు తీసుకురావాలని, అక్కడ ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రైతులతో సంబరాలు నిర్వహించి సంతోషాన్ని పంచుకోవాలని సూచించారు. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో 2 జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతామని, కలెక్టర్లకు ఏమైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని అన్నారు. సో అర్హులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు, సో చాలా సమస్యలపైన 1 లక్ష రుణమాఫీ అనేది ఒక పెద్ద అంశం. 2 లక్షల రుణమాఫీ అనేది చాలా పెద్ద అంశం. దానిలో సగం అంటే 1 లక్ష రుణమాఫీ ఉన్నటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో గతంలో కేసీఆర్ కొంత చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని సమాప్తం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇది మొత్తానికి రైతులకు సంబంధించినటువంటి అంశం. సో అదేవిధంగా ఇంకా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా మరి ఎప్పుడు ఆ 2 లక్షలకు సంబంధించినటువంటి 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు ఎప్పుడు రుణమాఫీ చేస్తారో దాన్ని కూడా కొంత క్లారిటీ ఇస్తే బాగుండేది. అది ఆ క్లారిటీ ఇవ్వడంతో కొంత రైతుల్లో కొంత గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే 1 లక్ష రుణమాఫీ ఏకకాలంలో రేపు సాయంత్రం వరకు ఆ పని పూర్తి చేస్తారు. మరి 1 లక్ష నుంచి 2 లక్షలు ఉన్నటువంటి రుణమాఫీలు కూడా తొందరగా వాటిని కూడా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. మేబీ అది కూడా చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆగస్టు టైం అన్నాడు. సో జూలై 18 లోపు ఒక ఫేజ్ అవుతుంది. జూలై 18 నుంచి మరి ఆగస్టు 15 వరకు ఇంకొక ఫేజ్లో కంప్లీట్ చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఒక అతిపెద్ద సమస్యలను రెండింటిని అధిగమిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక దాని తర్వాత మిగతా విషయాలపైన ప్రతిపక్షాలు ఫోకస్ పెట్టేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. చూడండి, అర్హులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు, అదేవిధంగా 15లోగా ధరణి సమస్యలకు పరిష్కారం. ధరణి సమస్యలు ఎన్నున్నాయి, అప్లికేషన్లు ఎన్నో ఒక్కసారి రేవంత్ రెడ్డి తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ 1 లక్ష రుణమాఫీకి సంబంధించి ఏదైతే ధరణి సమస్యలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి సమస్యలు పేరుకపోయి ఉన్నాయి.
సో వాటిని ఆల్రెడీ మీ దానిలో చాలా ఇప్పుడు 95 లక్షల కోటి అప్లికేషన్లు వచ్చినాయి. అందులో దాదాపు 25 to 30% కేవలం ధరణికి సంబంధించినటువంటి సమస్యలే అధికంగా ఉంటాయి. దాన్ని ఎట్లా అధిగమిస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు నవీన్ మిట్టల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతవరకు దానికి ఒక అడుగు కూడా ముందు వేయలేదు. ఆయన ఉన్నంత వరకు నాకు తెలిసి ధరణి సమస్యలు పరిష్కారం అయితేనటువంటి నమ్మకం అయితే నాకైతే లేదు. అది సమాజంలో ఉన్నటువంటి పొలిటికల్ సర్కిల్లో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ధరణి సమస్యలు వీలంత తొందరగా పరిష్కరించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. కాగా ధరణి సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 1,61,760 దరఖాస్తులు ప్రభుత్వం పరిష్కరించింది. కొత్తగా 1,15,308 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వివరించారు. దీంతో ధరణిలో దరఖాస్తులు తిరస్కరిస్తే అందుకు కారణాన్ని కూడా తప్పకుండా నమోదు చేసేలా చూడాలని సీఎం అన్నారు. పెండింగ్ దరఖాస్తులను ఆగస్టు 15లోగా పరిష్కరించాలని ఆదేశించారు. సో చాలా రకాల చర్చలు జరిగినాయి. ధరణి గురించి జరిగింది, ఆరోగ్యశ్రీ గురించి జరిగింది, హెల్త్ కార్డు గురించి జరిగింది, లక్ష రుణమాఫీ గురించి జరిగింది. ఇలా చాలా సమస్యలపైన కొంత పురోగతి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సో కలెక్టర్లు కూడా మేబీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా అలర్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. మహిళా గ్రూపులో సభ్యులను చేర్చేందుకు స్పెషల్ డ్రైవ్. మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది సభ్యులున్నారని 1 కోటి మంది సభ్యులుగా చేరేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు అందించే లక్ష్యంతో పనిచేయాలని చెప్పారు. ఆర్టీసీలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులను కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యక్రాంత కాకుండా కలెక్టర్లు కాపాడాలని సీఎం అన్నారు. అవసరమైతే వాటికి జియో ట్యాగింగ్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసి నిఘా ఉంచాలన్నారు. చూడండి, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అదేవిధంగా అన్యక్రాంతం కాకుండా చూసేందుకు ఒక జియో ట్యాగింగ్ వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు ఉన్నారు. అవి వాటికే పరిమితం కాకుండా అన్ని భూములకు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి తీసుకొస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇంకా చూడండి, అటవీ భూముల్లో డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే. అటవీ భూముల్లో పండ్ల మొక్కలు నాటడం వల్ల గిరిజనులకు ఆదాయం సమకూరుతుందని, మరోవైపు పచ్చదనం పెంపుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 3 నుంచి 4 ఏళ్లలో పంట వచ్చే హైబ్రిడ్ మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సో ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలు ఒకే చోట ఉండేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయనట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఈ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గంలో రహదారులకు అనుసంధానంగా ఉండే గ్రామాలు, పట్టణాల్లో వాటికి స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు. గతంలో కూడా కేసీఆర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించిన దానిలో అంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉండొద్దు, అందరూ ఒకే దానిలో చదవాలని కేసీఆర్ అన్నాడు. కానీ ఆ తర్వాత బీసీల కోటి, ఎస్సీల కోటి, మైనార్టీల కోటి ఇట్లా డివైడ్ చేసి పాలించిండు. సో రేవంత్ రెడ్డి మరి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్తా ఉన్నప్పుడు కూడా నిజంగా ఇది ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది ఒక్కసారి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. సో చూద్దాం ఏమవుతుందో.